నా పేరు బల్లి కిరణ్ కుమార్. నేను ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క మహాధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థ అయినటువంటి ఈ 108 నడుపుతున్నటువంటి అరబిందో సంస్థకి పలు దఫాలుగా మేము మా నిరసన తెలియజేస్తూ లెటర్లు ఇవ్వడం జరిగింది. శాంతియుతంగా రిప్రజెంటేషన్ ద్వారా లేఖల ద్వారా వారికి మా సమస్యలను విన్నవించాం. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఈ సమస్యల మీద దృష్టి పెట్టి ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిద్దాం అన్నటువంటి ఆలోచన చేయకపోగా మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది 108 మీద. ఎక్కడైనా ఉద్యోగుల భవిష్యత్తు కానీ ఉద్యోగుల యొక్క పని విధానాల మీద చర్చ జరుగుతాననేసి మేమంతా అసెంబ్లీ వైపు చూసాం. అక్కడ జరిగిన చర్చ ఏందో తెలుసా? ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 108 సర్వీస్ని ఏ కార్పొరేట్ సంస్థ నడిపింది, ఆ కార్పొరేట్ సంస్థ ఎంత దోపిడీకి గురైంది, ఇంకా రాబోయే కార్పొరేట్ సంస్థ ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా నడిపించాలి అన్న దాని మీద ప్రభుత్వానికి దృష్టి ఉందే తప్ప ఈ 108 సర్వీస్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి. ఈ 300 చిల్లర కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కాపాడాలి. ఈ ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించడం ద్వారా మాత్రమే కాపాడబడుతుంది. కావున దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఒకటే, ఈ 108 సర్వీస్ని నేరుగా ప్రభుత్వమే నడపండి. తద్వారా 108 వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రజలకి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుతాయి, సకాలంలో అందుతాయి. ఇప్పటికీ 20 నిమిషాల్లో సర్వీస్ అందలేదని మీ నివేదికలే చెప్పాయి, కాగ్ నివేదిక చెప్పిందని మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. మళ్ళా ఇటువంటి అవినీతిని ప్రోత్సహించవద్దు, మళ్ళా ఇతర ప్రైవేట్ సంస్థలకు ఇవ్వవద్దు, మళ్ళా ఇంకా పీపీపీ విధానంలో తీసుకురావద్దు. ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా ఈ యొక్క ప్రజాధనం వృధా కాదు, ప్రజాధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ఇంకా 10 నిమిషాలకే ఎలా వెళ్ళి కాపాడాలనే దాని సంస్కరణ తీసుకురండి. కూర్చొని చర్చించండి. ఈ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణ మీద మీరు దృష్టి పెట్టండి. కావున దయచేసి మేము ఉద్యోగులుగా మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని మేము అడగట్లేదు. ప్రధానంగా ఈ ఉద్యోగులందరూ కూడా గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి, ఈ వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నడపండి, కార్మిక చట్టాలను అమలుపరచండి, ప్రభుత్వం యొక్క జీవాల్ని అమలు చేయండి. తద్వారా ఈ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించడానికి మీరు ముందు చూపు చూడండి, ముందడుగు వేయండి. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాకు నమ్మకం ఉంది, ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించినట్లయితే ఈ సమస్యలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి ఈ సమస్యల మీద ఇప్పటికీ కూడా స్పందించలేదు. దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించి చొరవ చూపి ఈ యొక్క రేపు తీసుకోబోయే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా మీ చర్యలు ఉండాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. నా పేరు కేవీ నరసింహరావు అండి. నేను స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై గతంలోనే పలు విధాలైనటువంటి మెమోరాండంలు అందించడం జరిగింది. గత కొన్ని నెలలుగా నల్ల రిబ్బన్ పెట్టుకుని నిరసన కార్యక్రమాలు కూడా ఫీల్డ్లో చేస్తూ ఉన్నాము. మేము అందించేటువంటి అత్యవసర సేవలపైన మాకు నిబద్ధత ఉంది కాబట్టే, ఈ సేవలు ఆగిపోతే జరిగేటటువంటి నష్టం, ప్రజలకు జరిగేటువంటి నష్టం తెలుసు కాబట్టే మేము ఇప్పటికిప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చేసి ఈ రోజునే వాహనాలు ఆపేటటువంటి కార్యక్రమాన్ని అయితే చేయలేదు. మేము ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాం, వీటిని రెక్టిఫై చేయండి, మేము ఇన్ని సంవత్సరాల సర్వీసులు అందిస్తున్నాం కనుక మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఈ 108 సర్వీసును కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల దోచుకుంటున్నారని మీరే చెప్తున్నారు. కావున కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం మానేసి 108 ప్రభుత్వం నిర్వహించండి అనేటటువంటి డిమాండ్లతో మేము గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ సమ్మె నోటీస్ అందించడం జరిగింది. కానీ సమ్మె నోటీస్ అందించిన తర్వాత కూడా గౌరవ మంత్రివర్య గారు కానీ ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇటు అత్యవసర సర్వీసులు అందించినటువంటి మేము ప్రజలకు కలిగేటటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు వేతనాలు ఇవ్వకపోయినా, మాకు రోజుకు 12 గంటల డ్యూటీలు చేయించుకుంటున్నా కూడా మేము ఆలోచన తీసుకుని వాహనాలు ఆపే విషయంలో పదే ఆలోచన చేస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులకు కానీ మంత్రి గారికి కానీ స్పందన లేకపోవడం అనేటటువంటిది వారి యొక్క నిబద్ధతకు నిదర్శనం అనేటటువంటిది మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించి సమ్మెకు దారి తీయకుండా నివారించేటటువంటి చర్యలు తీసుకుని ఉద్యోగ సంఘ నాయకులతో మాతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. గౌరవ మంత్రివర్యులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి 108ను వెంటనే ప్రభుత్వం నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోండి. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అనేటువంటి ప్రధాన డిమాండ్లతో మేము ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించిన పక్షంలో ఈ రాత్రికి నిర్ణయం తీసుకుంటాం అనేటటువంటిది పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం,
అయ్యా మేము మా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్యలు పరిష్కరించిన పక్షంలో మాత్రమే సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టానికి కానీ, దీనివల్ల కలిగేటువంటి ప్రజలకు కలిగేటువంటి అసౌకర్యానికి కానీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది అనేటువంటి దాన్ని ప్రజాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.